సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు సదరం క్యాంపులు వెంటనే నిర్వహించాలన్నారు. అలాగే వారికి ప్రస్తుతం ఉన్న పెన్షన్స్ను 6,000కు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో 150 రోజుల పని దినాలను కల్పించాలని కోరారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి వాటికి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా దివ్యాంగులతో భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు రావాల్సిన ట్రై సైకిళ్లను అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ వేదిక సిద్దిపేట జిల్లా కంటే ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లాలో వికలాంగ సమస్యలు పరిష్కారం చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సంవత్సరం క్రితం 222 మంది వికలాంగుల పరికరాల కోసం ఎంపిక అయ్యారు. సంవత్సరం గడుస్తూ ఉన్నా ఇప్పటిదాకా పరికరాన్ని పంపించేట్లే, వెంటనే పంపించేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సిద్దిపేట జిల్లాలో సాధారణ క్యాంపు నిర్వహణలో అనేక రకాల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఆ అవకతవకల్ని అరికట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెన్షన్ 6,000కు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు అవుతున్న వికలాంగుల పెన్షన్ పెంచడం కోసం ప్రయత్నం చేయట్లేదు. తక్షణమే పెన్షన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్త పెన్షన్ల కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్న కొత్త పెన్షన్లు మంజూరు చేయట్లేదు. తక్షణమే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు 150 రోజుల పని కల్పించాలని చెప్పేసి ఉంది. పని కల్పించే దానిలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ తక్షణమే ఆ నిర్లక్ష్యాన్ని వినాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్పీఆర్డీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా ప్రధాన ఉద్దేశము వికలాంగులకు వేలాది మందికి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ నూతన పెన్షన్లు మంజూరు చేయట్లేదు. ఉన్న పెన్షన్లు తొలగించాలని చెప్పి కుట్రలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి గెలవగానే 6,000 పెన్షన్ చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటికీ చలనం లేదు. వారితో పాటు వికలాంగులకు అనేక రకాల పరికరాలు అందించకుండా ఈ జిల్లా అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక జిల్లాల్లో బైకులతో పాటు ఇతరత్ర పరికరాలు మంజూరు అవుతా ఉన్న ఈ జిల్లాలో అధికారులు కొంత దోహదం చేస్తూ ఈ వికలాంగులకు పంపిణీ చేయాలి. ఆ విధంగా సహకరించకుండా వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పి ఈరోజు మేము ఈ జిల్లా అధికారులను హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అనేక రకాల సమస్యలతోటి వికలాంగులు అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు పైరవీకారులకు ఈరోజు అధికారులు వంతపాడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వికలాంగుల పైన వివక్ష మానుకొని వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి. చట్టపరంగా రావాల్సిన హక్కులను అమలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.